59వ కీర్తన 59 సామ్. సో మనము గతంలో కూడా చూసాము. ఈ నేపథ్యం ఏంటంటే, సౌలు దావీదుని చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దావీదుని దేవుడు రక్షిస్తూ ఉంటాడు. అది సౌలు కూడా తెలుసు, కానీ అయినా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ కీర్తనలో మనము చదివినప్పుడు మనకు బాగా అర్థమైంది. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనవచ్చు. ఎందుకంటే చదువుతూ ఉన్నప్పుడు దావీదు చాలా బాధతో, భయంతో రాసిన కీర్తన. సరెండర్డ్ బై ఎనిమీస్. ఈ కీర్తన రాసినప్పుడు సందర్భం ఏంటంటే, దావీదు చుట్టుముట్టేశారనమాట. దావీదు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ దావీదుని చుట్టుముట్టారు అందరూ, సైన్యం. సౌలు దావీదు ఎక్కడున్నాడో కనుక్కోండి అని చెప్పి సైన్యాన్ని పంపించి, వెంటనే మీరు ఉదయానికల్లా దావీదుని చంపేయాలి అని చెప్పి సైన్యాన్ని పంపించడం జరిగింది. ఇప్పుడు సైన్యానికి దావీదు ఎక్కడున్నాడో ఆ ప్రాంతం కనుగొన్నారు. వెళ్ళి అక్కడ దావీదు ఉన్న ప్లేస్ మొత్తం సరౌండ్ చేశారనమాట. ఈ సరౌండెడ్ బై ఆల్ ది ఎనిమీస్. సరౌండ్ చేసిన తర్వాత లోపల దావీదు మాత్రమే ఉన్నాడు, బయట అంతా కూడా శత్రువులు ఉన్నారు. అది రాత్రి సమయం మనం చూసాం. అక్కడ ఇంటి వద్ద ఒకసారి పైంది ఒకసారి చదువుదామా. అలో పెహెత్తను రాగం మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది. అనుపవాద గీతం. సో దావీదు చుట్టూ శత్రువులు ఉన్నారు, ఇంకా చంపేయడానికి రెడీగా ఉన్నారు. ఆ టైంలో దావీదు లోపల ఉండి దేవునికి మొరపెడతా ఉన్నాడు. చాలా కష్టం కదా, చాలా కష్టం. ఉదయం కల్లా చంపేయాలి దావీదుని. అది వాళ్ళ ఆర్డర్స్ వచ్చేసాయి. ఆర్డర్స్ గాడ్ ఫ్రమ్ ద కింగ్ సాల్ అండ్ హీ ఆస్క్డ్ ద ఆర్మీ, ద సోల్జర్స్ టు కిల్ డేవిడ్. సో ఆ సమయంలో దావీదు తన సొంత జ్ఞానాన్ని ఎక్కడా ఉపయోగించలేదు, తన సొంత తెలివితేటలను ఉపయోగించలేదు. వెంటనే ఆర్మీని రెడీ చేసుకుని ఏ విధంగా మనము తిప్పుకొట్టాలి, ఏ విధంగా మనము రివెంజ్ తీసుకోవాలి, ఏ విధంగా మనం వాళ్ళని పోరాటం చేయాలని ఎక్కడా కూడా మనం చూడలేదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి మొదటగా దేవుడితో చెప్తున్న మాట, ప్రారంభ కీర్తన 1వ వచనం చదివినట్లయితే, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. దావీదు చూస్తూ ఉన్నాడు, వీరందరూ ఎవరంట? తప్పు చేసిన వారే, శత్రువులు. వాళ్ళలో పాపం ఉంది, వాళ్ళలో దోషం ఉంది. మనం చదువుతూ ఉంటే అక్కడ ఉంటుంది, వారిలో దోషాలు ఉన్నాయి, ఊరికనే అక్రమము చేసేవారు, అయినప్పటికీ నా మీద వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా ఉన్నాడు దావీదు. అసలు ఎందుకు దావీదుని చంపాలని కోరిక కలిగి ఉన్నాడు సౌలు? దావీదు ఏదైనా సౌలుని ఏమైనా అన్నాడా ఎప్పుడైనా? లేకపోతే దావీదు సౌలుకి ఎప్పుడైనా గాయపరిచాడా? దావీదు ఒకవేళ సౌలుకి ఇష్టం లేని పని ఏమైనా చేశాడా? ఎందుకు వై కింగ్ సాల్ వాంట్ టు కిల్ డేవిడ్? ఎందుకు? ఒక్కటే ఒక వర్డ్, అది మనం చూస్తాం. ఎస్, మాస్టర్ గారు చెప్పారు. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకోలేదు. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సాల్ ఐడ్ డేవిడ్ ఫ్రమ్ దట్ డే ఆన్. విషపు చూపు ఇప్పుడు గుర్తొచ్చిందా? అదే సందర్భం.
ఏమీ చేయలేదు. పక్కన స్త్రీలు పొగిడారంట అంతే. కింగ్ ఏమో 1000 మందిని చంపగలడు, కానీ దావీదు 10,000 మంది చంపగలడు. ఎందుకంటే గొలియాతుని చెప్పి అప్పుడే వస్తూ ఉంటాడు దావీదు. అప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు, అక్కడ ఉన్నవారు అందరూ పొగుడుతారనమాట. ఆ పొగిడేరు అందరూ పొగుడుతూ ఉన్నారు అని చెప్పి సౌలుకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. బాబు నా రాజ్యాన్ని ఏమన్నా లాగేసుకుంటాడేమో అని ఏం చేస్తాడు, విషపు చూపు, అసూయ. ఏంటి అసూయ అనేది బహు భయంకరమైన వ్యాధి. మనం అనుకుంటాం త్రాగుడు చాలా భయంకరమైన వ్యాధి, వ్యభిచారం చాలా భయంకరమైన వ్యాధి, ఇవన్నీ భయంకరమైన పాపాలే. కానీ అవి బయటికి కనబడతాయి. కోపం కానీ లేకపోతే అసూయ కానీ ఇవేంటి బయటికి కనిపించవు. హృదయంలో ఉన్న భయంకరమైన పాపాలు. భూమి మీద మనిషికి కలిగిన 7 భయంకరమైన పాపాల్లో ఒకటి అసూయ, జెలసీ ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తుంది. జెలసీ కిల్స్. సో అంచేత ఇది ఎప్పుడు మర్చిపోకండి, జెలసీ అనేది ఒక రోగం, ఈజ్ ఎ డిజీజ్. క్యాన్సర్ ఎలాంటిదో జెలసీ కూడా రోగం. అది అందరిలో ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా ఎంతో కొంత జెలసీ అనేది ఉంటుంది. ఒక మనిషిని మనం పొగిడినా, ఒక వ్యక్తికి చదువులో మంచి ర్యాంక్ వచ్చినా, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా, మన నైబర్స్లో ఎవరైనా చక్కగా ఏదైనా కొనుక్కున్నా మనకి సంతోషంగా వస్తుందా, జెలసీ ఫీల్ అవుతామా? దట్స్ వాట్ అవర్ హార్ట్ ఈస్. ఎవరైనా బాగా ఎదుగుతూ ఉంటే మనము కొంచెం నొచ్చుకుంటున్నామంటే వీ హ్యావ్ దట్ జెలసీ హార్ట్. పోనీ ఎదుగుతున్నారు వాళ్ళు, వాళ్ళ కష్టం వాళ్ళు ప్రతిఫలం పొందుకుంటున్నారు, మనకు కూడా దేవుడు ఇస్తాడులే అనుకునే హృదయము కలిగి ఉండాలి మనం. ఒకవేళ ఎవరైనా కొంచెం బాగా ఉంటే, బాగా మాట్లాడితే, చక్కగా వాళ్ళు డ్రెస్ చేసుకున్నా, లేకపోతే చక్కగా రెడీ అయినా, లేకపోతే చక్కగా ఏదైనా కొనుక్కున్నా, ఏమైనా సంపాదించుకున్నా, దేవుడు వారిని బ్లెస్ చేసినా, వారిని దేవుడు బ్లెస్ చేస్తున్నాడు అని తెలిసి కూడా జెలస్ ఫీల్ అవుతూ ఉంటాం. సో దట్ ఈస్ జెలస్. అది అసూయ కలిగిన హృదయం. చాలా భయంకరమైన వ్యాధి. మనం అనుకుంటాం అది చాలా పర్వాలేదులే, అది అందరికీ ఉంటుందిలే అనుకుంటాం. కానీ ద ఫస్ట్ మర్డర్ ఇన్ ద బైబిల్ ఎందువల్ల వచ్చింది? ఫస్ట్ మర్డర్ ఏంటి? కయ్యూన్ని ఏబేలు చంపేస్తాడు. ఎందుకు? అసూయ కలిగి. పాపం ఏబేలు ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. పాపం తన పని తను చేసుకున్నాడు. ఇద్దరు పంటలు ఉన్నాయి, ఇద్దరిని దేవుడు దీవించాడు. ఏబేలు అర్పించాడు దేవుడికి, అలాగే సౌలు కూడా అర్పణ ఇచ్చాడు. ఇద్దరు ఇచ్చారు. కానీ దేవుడు ఏబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు. కేవలం దేవుడు అంగీకరించలేదు అనే దాన్ని బట్టి ఏబేలు తమ్ముడి మీద కోపం పెట్టేసుకుని అసూయ కలిగి ఏం చేశాడంటే పాపం చంపేశాడు. అందుకే నా జెలసీ ఏం చేస్తుంది? చంపేస్తుంది. జెలసీ కిల్స్. జెలసీ, అసూయ కొంచెం రూటు చిన్న వేరువేరుగా మొదలవుతుంది మనకి. ఒకరి మీద, ఒక వ్యక్తి మీద ఒకవేళ మనకు అసూయ ఉందనుకోండి, చిన్నగా మొదలవుతుంది. అది అలా పెద్దదవుతుంది. వాళ్ళని మనము తిడతాము. వాళ్ళు ఒకవేళ నాశనం అయిపోతే మనం సంతోషపడతా ఉంటాం. వాళ్ళు బాగుపడితే వాళ్ళు బాధపడతా ఉంటే మనం సంతోషపడతాం. వాళ్ళు ఎదుగుతూ ఉంటే మనము హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఆ హృదయం మంచిది కాదు. ఆ హృదయం ఒకవేళ పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు చచ్చిపోయినా మనకు బాధ అనిపించింది. నరహత్య, పోయిన వారం పాస్టర్ వాక్యం మనకు గుర్తు చేశారు. నరహత్య, మనం వెళ్ళి ఒక కత్తి తీసుకుని పొడి చేస్తే అది నరహత్య పాత నిబంధన ప్రకారం. కానీ కొత్త నిబంధన ప్రకారము ఒక వ్యక్తి గురించి వ్యతిరేకంగా మనము మన హృదయంలో వారిని మనం ద్వేషించినట్లయితే దేంతో సమానము? నరహత్య సమానం. సో యాజ్ ఎ క్రిస్టియన్స్, యాజ్ ఎ బిలీవర్స్, మనము వాళ్ళ ఎదుగుదల చూసి ఒకవేళ మనం నొచ్చుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ డిజీజ్, అది రోగం. బైబిల్ సెలవిస్తుంది, ఆ రోగం నాలోంచి తీసివేదేవా అని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆ రోగం పెద్దదైపోతూ ఉంటే మనం బయట కనిపించే పాపాలు, త్రాగుడు లేదా వ్యభిచారము, ఇవన్నీ అబద్ధాలు ఆడటం, ఇవన్నిటికంటే భయంకరమైనది అసూయ. ఆ అసూయ లాంటి ఆ భయంకరమైన పాపం నుంచి మనం విడుదల పొందుకోవాలి. ఎందుకంటే అసూయ ఉంటే
వారు బాధలో ఉన్నప్పుడు మనం వారి కోసం ప్రార్థన చేయకపోవడం కాక వారిని బాగా అయిందిలే వారికి అని అనుకుంటాం. ఎప్పుడైనా బాగా అయిందిలే, అలాగే అవ్వాలి, ఆమెకు అలాగే అవ్వాలి అనుకుంటామా? దట్ ఈస్ జెలస్. సో ఆ హృదయము నుంచి మనము దేవుడిని అడగాలి, మనము ఆ హృదయము నుంచి నాకు విడుదల దయచేయి అని చెప్పి. సో మొదటి మర్డర్, లేక ఫస్ట్ మర్డర్, నరహత్య అనేది అసూయతో ప్రారంభించబడింది. తర్వాత అదే అసూయ సౌలు కూడా దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. అయినప్పటికీ సౌలుకి కళ్ళు మూసుకుపోయాయి అనమాట. ఈజ్ ఐస్ గాట్ బ్లైండెడ్. అంటే దావీదు కూడా అభిషేకించబడ్డాడు, దావీదు కూడా దేవుని పాటలు పాడుతూ ఉన్నాడు, దావీదుతో దేవుడు ఉన్నాడు అని సౌలుకి బాగా తెలుసు. దావీదుతో దేవుడు ఉన్నాడు కాబట్టే గొలియాతుని చంపగలిగాడు అని సౌలుకి బాగా తెలుసు. ఒకప్పుడు దావీదుని ఇష్టపడ్డాడు కూడా సౌలు. కానీ అతను దేవుని కుమారుడని తెలిసినప్పటికీ, దేవుడు అంటే ఇష్టమైన వాడని తెలిసినప్పటికీ, అయినప్పటికీ సౌలు దావీదు మీద విషపు చూపు కలిగి ఉన్నాడు. ఇట్స్ వెరీ డేంజరస్. ఫలితం ఏమైంది? దేవుడు ఇద్దరిని చూశాడు, దావీదుని సౌల్ని. ఒకరోజు వచ్చింది, సౌలు తనకు తాను చంపబడ్డాడు. ఆ తర్వాత దావీదు మహారాజై సింహాసనం మీద దేవుడు కూర్చొని పరిపాలన చేసేలా చేశాడు. సో దావీదు అంటా ఉన్నాడు. కానీ దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తనకి శక్తి ఉన్నప్పటికీ, తన రాజు అయినప్పటికీ, తన చుట్టూ బలం ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ దేవుడి దగ్గరికే మొదటగా వెళ్ళాడు. 3వ వచనం చెప్తా ఉన్నాడు, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు, యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరికయ్యే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. ఈ కీర్తన రాసినప్పుడు దావీదులో ఎటువంటి పాపం లేదు. అప్పటి వరకు ఏ పాపం చేయలేదు. దావీదు తన జీవితంలో చేసిన పాపం ఒకే ఒకటి, అది బత్షెబతో పాపం చేశాడు. అది తర్వాత పశ్చాత్తాపడ్డాడు, దేవుడికి క్షమించాడు, తనకు కావాలి ఆ పాపాన్ని బట్టి ప్రతిఫలం కూడా పొందుకున్నాడు. కానీ ఈ కీర్తన రాసిన సమయానికి ఆ పాపం ఇంకా జరగలేదు అంటా ఉన్నాడు. అందుకే నా దోషం బట్టి కాదు దేవా, నా పాపం బట్టి కాదు, ఊరికే నేను ఏం తప్పు చేయకపోయినా, పాపం చేయకపోయినా, నాలో దోషం లేకపోయినా ఊరికే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. 4వ వచనం, నా యందు ఏ అక్రమమును లేకుండాను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు, నన్ను కలుసుకొనుటకై మేలుకొనుము. తర్వాత 6వ వచనంలో అంటున్నాడు, సాయంకాలం వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. ఈ శత్రువులందరినీ ఏ విధంగా పోలుస్తుందంటే విత్ డాగ్స్ ఏం చేస్తూ ఉంటాయి? బార్క్ చేస్తూ ఉంటాయి. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, మనము ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు, చుట్టూ ఉన్నవారు ఫ్యామిలీ మెంబర్స్లోనే, బెస్ట్ ఫ్రెండ్స్లోనే, స్నేహితుల్లోనే, మన బంధువుల్లోనే ఏడ్చేవారు ఉంటారా లేదా? చాలామంది ఉంటారు. సో అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరిది మన గురించి చెడుగా చెప్పారని చెప్పి ప్రతి ఒక్కరితో మనం అలా కాదు ఇలాగండి, ఇలా కాదు అలాగండి అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన గురించి లేనిపోని చెప్పినప్పుడు. బట్ మనం డేవిడ్ నుంచి నేర్చుకోవాల్సిందంటే హీ వాజ్ సైలెంట్, హీ గేవ్ గాడ్ ద ఛాన్స్. దావీదు దేవుడికి వదిలేశాడు, దేవా నువ్వు చూసుకో అని చెప్పి. దేవుడే వాళ్ళందరికీ సమాధానం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ దావీదు ఎవ్వరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఈ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ఎనీవన్. నాకు ఏ తప్పు లేదు, నేను ఏమీ తప్పు చేయలేదు, అయినా కూడా సౌలు నన్ను వెంబడిస్తూ ఉన్నాడు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చూసారా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ, తన బంధువులతో కానీ, చుట్టూ ఉన్న సైన్యంతో కానీ ఎవరితో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్కడ కూడా బైబిల్లో ఉండదు. ఎక్కడ మనం చూస్తే దేవుడితోనే చెప్తాడు. కానీ దేవుడే ఏం చేశాడంటే ఎవరెవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఎవరెవరికి ఏమైతే వారికి ప్రతిఫలం ఇవ్వాలి అన్నీ కూడా దేవుడే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అంటా ఉన్నాడు, కుక్క వలె వాళ్ళు మురుగుతూ ఉన్నారు దేవా, వాళ్ళు మురుగుతూ ఉన్నారు. కుక్కలు ఏం చేస్తుంటాయి? మన వీధి కుక్కలు ఈ రోజుల్లో మనం చూస్తాం, ఎందుకు మురుగుతాయి వాళ్ళకి తెలియదు కదా. కుక్క గట్టిగా అరుస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ అరుస్తే వెళ్ళిపోతాయి. ఎందుకు అరుస్తున్నావు కుక్క అని అడిగితే దానికే తెలియదు. అవునా? ఈ రోజుల్లో మనకు లా కూడా వచ్చేసింది ఏంటంటే కుక్కలను చంపకూడదు. ఆ రోజుల్లో అయితే పిచ్చి కుక్కల్ని, వీధి కుక్కలను అంతా వ్యాన్లో వేసి చంపేసేవారు. అవునా? ఇప్పుడు చంపకూడదు కుక్కల్ని. మనుషుల కంటే కుక్కల ప్రాణం విలువ ఎక్కువైపోయింది మన దేశంలో. మనుషులు చచ్చిపోయినా ఆవిడ పట్టించుకోడు, కానీ కుక్కలు చంపితే మాత్రం న్యూస్లో, మీడియాలో హడావిడ చేస్తూ ఉంటారు. పాపం కుక్కలను చంపేస్తున్నవారు అవి మాత్రం వచ్చి కరిచేస్తూ ఉంటాయి, రోడ్ల మీద వెళ్తూ ఉంటాయి, ఆయన పట్టించుకోరు.
సో ఈ రోజుల్లో మనకున్న లాస్ ఏంటంటే కుక్కని, అది పిచ్చి కుక్క అయినా కూడా వీధి కుక్క అయినా కూడా వాటి గమ్యం లేకపోయినా మనుషుల్ని చంపేసినా కూడా కరిసేసినా వాటిని చంపకూడదు. సో అందుచేత మనం ఎక్కడైనా వీధుల్లో కొన్ని వీధులు వెళ్తూ ఉన్నప్పుడు, బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కువగా వెంబడిస్తూ ఉంటాయి, అవునా? మనం ఆగామనుకోండి అది ఏం చేస్తుందో తెలియదు, ఏదైనా కవర్ పట్టుకెళ్ళి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, అలా చేస్తూ ఉంటాయి. కుక్కలు మురుగుతూ ఉంటాయి, గుంపు కూడుతూ ఉంటాయి కొన్ని ఒకసారి కుక్కలన్నీ గుంపు కూడి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అలా గుంపు కూడి ఒక్కొక్క అరుస్తుంది, ఇంకో వీధిలో ఇంకొక అరుస్తుంది, అది అరుస్తుంది, ఇంకో వీధిలో ఇంకొక అరుస్తుంది. ఎందుకు అరుస్తుందో కుక్క నేను అడిగామనుకోండి, దానికైతే ఎందుకు అరుస్తుందో. సో దేవా, నా జీవితంలో కూడా నా పట్ల అసూయ కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు ఎందుకు నా గురించి అబద్ధాలు ఆడతారో, ఎందుకు నా గురించి నెపాల చెప్తారో, ఎందుకు లేనిపోయింది నా గురించి చెప్తారో నాకు తెలియదు దేవా. కొంచెం నువ్వే ఆ మురిగే వాటి గురించి నువ్వే పట్టించుకోదేవా అని దేవుడికి మనం అప్పచెప్పేస్తే ఎంత బాగుంటుంది, దావీదు వలె. సో మనం ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, బట్ అది అవసరం లేదు అని మనం ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు, అడిగితే చెప్తాము, లేకపోతే మనం చెప్పనవసరం లేదు. వీ నో నీడ్ టు ప్రూవ్ అవర్ ఇన్నోసెన్స్. ఎందుకంటే దేవుడికి మనం చెప్పినప్పుడు దేవుడే వారికి సమాధానము, దావీదుకి ఏ విధంగా తన జీవితంలో చెప్పాడో ఆ విధంగానే దేవుడు వారికి కూడా తెలియజేస్తాడు. 9వ వచనం చూసినట్లయితే, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. దేవుడికి అప్పచెప్పేస్తా ఉన్నాడు, నా బలము దేవుడు, నా దుర్గము దేవుడు, దేవుడికే నేను అప్పచెప్తా ఉన్నాడు. ఈ డిడ్ నాట్ టేక్ థింగ్స్ ఆన్ హిజ్ ఓన్. తను దావీదు తనగా హ్యాండిల్ చేయడానికి ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదు. ఈ టుక్ ద సిచ్యువేషన్ టు గాడ్. తర్వాత కొన్ని వచనాలు ఎందుకు స్కిప్ చేస్తానంటే అవన్నీ కూడా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు దేవుడికి. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచున్న వారికి సంభవించిన దాని దేవుడు నాకు చూపించింది. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. ఎక్కడ గుహలో ఉన్నాడు దావీదు, చుట్టూ సైన్యం ఉన్నారు, ఆ టైంలో దేవుడికి మొరపెడతా ఉన్నాడు. మళ్ళీ ఏమంటా ఉన్నాడంటే 14వ వచనంలో, సాయంకాలమున వారు మరలా వచ్చుదురు, కుక్క వలె మరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. మళ్ళీ వస్తారంట, మళ్ళీ మురుగుతారంట, మళ్ళీ వెళ్ళిపోతారంట. మన జీవితంలో కూడా ఆఫీసులో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, బయట నైబర్స్ మధ్యలో కావచ్చు, చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఒక మాట అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అవి అందరినీ మనం ఏం చేయాలంటే ఆ మాటలు మనకు వినిపించినప్పుడు, దేవా నీవే వారి సంగతి చూసుకో దేవా అని వారి కొరకు మనము దేవుడికి అప్పచెప్పడము నేర్చుకుంటే ఎంత మంచిది. 15వ వచనం మనం చూసినట్లయితే, తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు, తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. కొంతమంది తిండి కొరకు వీకెండ్స్ వచ్చాయనుకోండి ఎంత దూరం వెళ్తారు తెలుసా మీకు? మా ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీస్లో ఉంటారు, ఒక మంచి రెస్టారెంట్ ఓపెన్ చేశారంట, అక్కడ మటన్ బిర్యానీ చాలా బాగుందంట. అంటే 10 కిలోమీటర్స్ ప్రయాణం చేసి వెళ్తారు. వెళ్ళి ఆ రోజు అక్కడ బాగా తిని వీడియోస్ తీసుకుని మళ్ళీ రీల్స్గా పబ్లిష్ చేసుకుని, ఇక్కడ చాలా బాగుంది. భోజన ప్రియులు. బైబిల్ ఏం చెప్తుంటే తిండి బోతులు అని చెప్తుంది బైబిల్. మన లోకం ఏం చేద్దాం, భోజన ప్రియులు అంట. భోజన ప్రియులు కాదు, తిండి బోతులు. వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా ఏదైనా మాంసం కూర బాగున్నా, ప్రాన్స్ బాగున్నా, ఈ క్రాబ్స్, ఫిష్ ఇలాంటివి ఉంటే దూరం, అది ఎంత దూరం అయినా ఇంకేముండదు. ఆ వీకెండ్స్ మా ఆఫీసులో కూడా, అరే వీకెండ్ ఏంటి ప్రోగ్రామ్ ఇది, ఏదైనా మంచి రెస్టారెంట్స్ ఉన్నాయా, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఎక్కడికి వెళ్తాం ఫ్యామిలీతో అని మాట్లాడుకోవడం. ఎక్కడైనా దూరం కాదు, 10 అయినా 20 కిలోమీటర్స్ అని వెళ్ళడం. వెళ్ళి అక్కడ కాసేపు బాగా తిని ఇంటికి వచ్చేసి సంతోషించడం. ఒకవేళ అక్కడ బాగా కుదరలేదనుకో ఏం చేస్తారంటే బైబిల్ ఏం చదివిస్తుంది, తిండి కొరకు వారు అటు ఇటు తిరుగులాడుతారు, తృప్తి కలగని రాత్రి అంతా ఆగుతారంట. వాళ్ళకి తృప్తి లేదనుకో, ఇంకా అప్పుడైనా 10 అయిపోయిందా, 10 PM అయిందా రాత్రి, ఇంకా కాసేపు తిరుగుదాం, సాటర్డే కదా, సండే కదా, కాసేపు తిరుగుదాం. ఇంకా అక్కడక్కడ చూస్తారంట, 11 అవుద్ది, 12 అవుద్ది, ఇంకా చూస్తారంట, 1 గంట అవుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రెస్టారెంట్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్ కానీ 1 గంట వరకు ఓపెన్ చేసి ఉంటున్నాయి కదా. న్యూయార్క్ సిటీ అంట 24 hours ఓపెన్ చేసి ఉంటుందంట. ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ అనే పేరు దానికి. 24 hours అంట. ఇంకెవడో అమ్ముతూనే ఉంటాడు, కొంటానే ఉంటాడు, తింటానే ఉంటారు, వెళ్తానే ఉంటారు, వస్తూ ఉంటారు. ఇదే పని, బిజినెస్ చేస్తూ ఉంటారు. మన సిటీస్ కూడా అలాగ అయిపోయినాయి. ముంబై కానీ, ఢిల్లీ కానీ, మన హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ 1 గంట 2 o'clock వరకు ఫెస్టివల్స్ వస్తాయి. ఇంకా 24 hours.
ఇంకా అలాగేంటంటే తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. తినేసి తాగేసి ఏం చేస్తారు, ఇంటికి వచ్చేసి మళ్ళీ తాగేసి ఇంట్లో పిల్లలతో భార్యతో గొడవలు కదా. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకం. భోజన ప్రియుడు అనే మాట, తిండిపోతు అనే మాట పాపము బైబిల్ ప్రకారం. సో తిండి కొరకు మనం ఏంటంటే అటు ఇటు తిరగకూడదు. తినడం మంచిదే, కానీ తిండి కొరకు 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి తినడం మంచిదా? అది ఏంటంటే ఈ బైబిల్ ఏం చేస్తుంటే మనకి కత్తి పెట్టుకో అని ఉంటుంది. ఇక్కడ పీకగా నాలుకగా ఆ వచ్చిన నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. నీ నాలుకకు కత్తి పెట్టుకొనుము, అంతేనా? నీ కడుపుకు అదే ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తు రావట్లా. బైబిల్లోనే ఉంటుంది, యాకోబు పత్రిక అనుకుంటా. నీ నాలుకకు కత్తి పెట్టుకొనుము. మనము ఏదైనా బాగా ఇష్టం అనుకోండి, కడుపు నిండా తినేసి ఇంకా మనం కదలలేని స్థితిలో ఉండకూడదంట. బిలీవర్స్గా కొంచెం గ్యాప్ పెట్టుకొని ఉంటే మంచిదంట. ఎంత మంచి ఇష్టమైన మనకి మటన్ కర్రీ లేదా ఫిష్ కర్రీ చాలా ఇష్టం అనుకోండి, బైబిల్ బాగా తెలిసిన వారు, వాక్యాంశాన్ని చదివిన ఉన్నవారు ఏం చేస్తారంటే కొంచెం ఖాళీ పెట్టుకుంటారు కడుపుకి. కొంచెం నడవాలి కదా లేచిన తర్వాత అటు ఇటు, మరి లెగలేనంతగా తినేసి ఉండిపోకూడదండి. సో మనం కడుపుకి ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోవాలి. దట్స్ వాట్ బైబిల్ సేస్. సో మనము దినదినము వాక్యంలో అభివృద్ధి చెందుతున్నాము. ఇప్పుడు అన్ని అలవాట్లు దేవునికి దగ్గర చేసేవిగా మనం ఉండాలి. దావీదు సెలవిస్తూ ఉన్నాడు 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, అపద్దినమునకు నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలను గురించి నేను కీర్తించదును, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను. దావీదు ఏం చేస్తాడంట? ఉదయమున దేవుని కృప కొరకు ఉత్సాహగానం చేస్తాడంట. ఒకవైపేమో రాత్రి వాళ్ళందరూ చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చంపేస్తారేమో తెలియదు, కానీ దావీదు అంటా ఉన్నాడు ఆ భయంలో కూడా దేవుడి సన్నిధికి వచ్చి, దేవా నీవే నా కోట, దేవా నీవే నా ఆశ్రయం, దేవా నీవే నా బలము, నేను కీర్తిస్తాను. ఉదయమున ఈ రాత్రి గడిచిపోద్ది, దేవుడు ఏదో విధంగా వారికి సమాధానం ఇస్తాడో లేదా అక్కడి నుంచి పంపించేస్తాడో తెలియదు, కానీ ఉదయం నేను లెగిస్తాను, దేవుని కృపను గురించి ఉత్సాహగానము చేసేదను అంటా ఉన్నాడు. అలాగే 17వ వచనం, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించేదను. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించడం ఎవరైనా చేస్తారు. భయంలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, మన పరిస్థితులు బాగాలేనప్పుడు, అన్నీ అననుకూలంగా ఉన్నప్పుడు, మనకి ఏం చేసినా కూడా దేవుడి దగ్గర నుంచి మనకి సమాధానం లేనప్పుడు, మనకి అన్ని సమస్యలే ఉన్నప్పుడు, అప్పుడు దేవుణ్ణి ఆరాధించడం అనేది గొప్ప విషయం. అది దావీదు చేస్తూ ఉన్నాడు. రేపు పొద్దున్న అతను లెగిస్తాడో చంపేస్తాడో అసలు ఉంటాడో లేదో తెలియదు, కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు, విశ్వాసంతో చెప్తా ఉన్నాడు, దేవా నాకు ఎత్తైన కోటగాను ఉన్నావు, కృపగల దేవుడు నీవు, నేను నిన్ను కీర్తిస్తాను. దట్స్ వాట్ వి